వారి నామంలో చేరవచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనం చేరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి దేవుడిచ్చిన ఇక ధన్యతని, ఆరోగ్యాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగోలేక ఎంతోమంది ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మనందరం ఆరోగ్యంతో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధికి రాగలిగాం. ఒకవేళ మనం ఆరోగ్యంతో లేకపోతే మనం దేవుని సన్నిధికి రాలేకపోవచ్చు. అయితే ఒకవేళ మనం పోయిన సంవత్సరం మనం ఆరోగ్యం సరిగ్గా లేదేమో, ఒకవేళ ఈ సంవత్సరం ఆరోగ్యం లేదేమో చూద్దాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. మరలానైనా ఈరోజు మీ సన్నిధిలో మేము గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీరు మమ్మల్ని అయినా కాచి కాపాడినైనా మీకు రెక్కడ నీళ్ళు ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క వాక్యం మాకు అర్థం అవ్వలాగున తండ్రి, మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యొక్క వాక్యపు మహిమను, మీ యొక్క వాక్యపు శక్తిని మా మీద ప్రసరింపజేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా మేము బలం పొంది ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆ మాట మనం చూస్తా ఉన్నాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు, అనారోగ్యాన్ని ఇచ్చేది అపవాది. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో మనం అనారోగ్యంతో జీవిస్తూ ఉన్నావేమో, ఒకవేళ ఉంటే దేవుడిచ్చే ఆరోగ్యం కోసం మనం దేవునికి ప్రార్థన చేయాల్సిన వారం. ఎందుకంటే దేవుని మీద మనం ఆధారపడాలి. అందుకే అంటున్నాడు ఏమని? ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. సత్యము, సమాధానము. మన కుటుంబంలో సమాధానం లేదేమో, ఒకవేళ మన కుటుంబంలో ఆరోగ్యం లేదేమో, వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఒకటి, ఉండకపోవటం రెండవది. మనం దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్తా ఉన్నారు. ఒకవేళ మనం దేవుని యందు భయభక్తులు మనం కలిగి లేకపోతే దానికి కారణం ఒకవేళ అనారోగ్యంతో మనం ఉన్నావేమో. మనందరికీ భక్తి ఉంటుంది కానీ భయం లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సమృద్ధిగా మనం జీవించాలి. ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా మనం ఈ లోకంలో జీవించాలి అని ఆయన యొక్క ఆశయం ఉన్నది. అయితే ఈ లోకంలో మనం అనారోగ్యంతో బాధపడతా ఉన్నాం, లేదంటే ఇరుకుల్లో ఉన్నావేమో, ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నావేమో, దానికి కారణం మనమే చెక్ చేసుకోవాలి. అయితే చూడండి, 3వ యోహాను పత్రిక 2వ వచనం చదవండి. 3వ యోహాను పత్రిక 2వ వచనంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చూడండి, అక్కడ ఒక కండిషన్ మనకు కనబడతా ఉంది. ఏం కండిషన్ అది? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఈ లోకంలో మన యొక్క ఆరోగ్యం కానీ, లేదంటే మన యొక్క సమృద్ధి కానీ, లేదంటే మన యొక్క సంపద కానీ దేని మీద ఆధారపడి ఉందంటే మన యొక్క ఆత్మ మీద ఆధారపడి ఉంది. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. దేని ప్రకారం? మన ఆత్మ వర్ధిల్లాలి. మన ఆత్మ వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలా? లేదు, సైలెంట్గా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధి అంటే మనకు ఆసక్తి కలిగి ఉండాలి. అందుకని నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు. వర్ధిల్లటాన్ని మనం చూడలేకపోతా ఉన్నాం.
వర్ధిల్లటం లేదు, ఎప్పుడో మర్చిపోయాం. అయ్యా నా కుటుంబం ఎట్లా ఉంది, నా బిడ్డలు ఎట్లా ఉన్నారు, నా భర్త ఎట్లా ఉన్నారు, లేదా నా భార్య ఎట్లా ఉంది అని ఎప్పుడు మనం నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం. దేవుని సన్నిధికి వస్తూ మనం ఏమంటాం, అయ్యా నా బిడ్డలు నా మాట వింటలా. చూడండి ఎలాంటివి ఆ స్టేట్మెంట్ మనం ఇస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ లోకంలో మన యొక్క ఆత్మ వర్ధిల్లితే ఆటోమేటిక్గా మన యొక్క కుటుంబంలోనికి రక్షణ వస్తుంది. ఒకవేళ రక్షణ రాకుండా మనం ఎన్ని కలిగి ఉన్నా ఈ లోకంలో మనకు వ్యర్థమే. అయితే అన్ని విషయంలో మనం వర్ధిల్లాలి. ఎందుకంటే నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని. సౌఖ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. చూడండి, ప్రశాంతమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. మనిషి జీవితంలో ప్రశాంతత కోల్పోతూ ఉన్నాడు. మనిషి యొక్క ఆలోచన ఎట్లా ఉందంటే, ఎట్లా ఆలోచిస్తున్నాడో మనిషికి తెలియట్లా. ఈ లోకంలో మానవుడి యొక్క ఆలోచన ఎటో వెళ్ళిపోతూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా జీవించాలి, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లేవారుగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ యోహాను పత్రికలో 3వ పత్రికలు అంటూ ఉన్నారు, అన్ని విషయములలో వర్ధిల్లాలి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. అయితే సర్వమానవాళికి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం బాగున్నట్టు. ఒకవేళ ఈ లోకంలో మనం ఆరోగ్యంగా లేము, అన్నీ సంపాదించాము, ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. అందుకే కీర్తనకారుడు చూడండి 107వ కీర్తనలో ఒక మాట అంటా ఉన్నారు. 107వ కీర్తన 20వ వచనం చదవండి. 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. చూడండి, ఆయన ఎట్లా బాగు చేస్తా ఉన్నాడు? తన వాక్కును పంపి. తన వాక్కు అంటే యేసుక్రీస్తు వారు అని మనం అర్థం చేసుకోవాలి. వాక్కు చూడండి, వాక్కు అంటే చాలామంది అంటారు, తెలియక అంటారు, యేసుక్రీస్తు వారు పాత నిబంధన లేరు అంటారు. ఎందుకు లేరు? ఆయన వాక్యమై ఉన్నారు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చిందని దేవుని యొక్క వాక్యంలో క్లియర్గా రాశారు. అయితే దాన్ని గ్రహించే ఆ జ్ఞానం లేక యేసుక్రీస్తు వారి పేరుంటే చూపించండి అని ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి కల్పిత పాత్ర అని చెప్తా ఉన్నారు. కాదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు చూడండి, అక్కడ ఆయన తన వాక్కును పంపి, యేసుక్రీస్తు వారిని పంపి వారిని బాగు చేశారు. ఎందుకు? యేసుక్రీస్తు వారు దేవునికి మనకి మధ్యవర్తిగా ఉన్నారు. ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత కాదు, ఆయన భూమి సృజించిన దగ్గర నుండి మనకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నారు. ఆయన మన మధ్యలో ఆయన ఒక న్యాయవాది. అంటే మన మధ్యలో ఆయన ఎట్లా ఉన్నారంటే, దేవుడు తనకి చెప్పిన ప్రతి మాటని నెరవేరుస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు. మరి మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయన స్వయాన దేవుని కుమారుడిగా ఉన్నాడు. అందుకే తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. సర్వమానవాళికి ఆరోగ్య దాత ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆ మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని బాగు చేశాను అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు యేసుక్రీస్తు వారు. ఎవరైతే మనస్ఫూర్తిగా తండ్రి నాకు ఆరోగ్యాన్ని కలుగుజేయి, తండ్రి నా బాధను తీసివేయి, తండ్రి నా కష్టంలో ఉన్నాను కష్టాన్ని తీసివేయి అని ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారికి మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ఆయన కార్యాలు చేసేవారుగా ఉన్నారు. ఆ విషయాన్ని మనం రుచి చూస్తే మనకు అర్థమైద్ది. చాలామంది ఏమంటారంటే పిచ్చి మాటలు అంటారు. ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే కాదు, దేవుని యొక్క గొప్పదనాన్ని మనం అనుభవించేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఏమని వారిని బాగు చేశాను. ఒకవేళ మన జీవితాలు బాగోకపోతే, మన పరిస్థితులు బాగోకపోతే, మనకు అడ్డంకులు ఉంటే ప్రతిదాన్ని దేవుడు యేసుక్రీస్తు వారు సరి చేస్తానని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరి ఎట్లా సరి చేస్తారు ఆయన? మన ఇష్టం వచ్చినట్లు దేవుని సన్నిధికి వస్తేనా, లేదంటే ఒక వారం వచ్చి ఒక వారం మానేస్తేనా, లేదంటే సమయాన్ని పాటించకుండా వస్తేనా? మనం చూడండి, ఈ లోకంలో ఎయిర్ప్లేన్లో విమానంలో మనం వెళ్ళాలంటే మన ఇండియా నేషనల్ వైడ్గా మనం గంట ముందు వెళ్ళాలి. గంట ముందు వెళ్ళకపోతే మనం ఎలో చేయరు. వాళ్ళు ఏమంటారంటే అయ్యా టైం లేదు వెళ్ళిపోండి అంటారు. సింపుల్గా అంటారు అంతే. ఒకవేళ మనం వేరే దేశం వెళ్ళాలంటే 3 గంటల ముందు వెళ్ళాలి. 3 గంటల ముందు వెళ్ళి అక్కడ మళ్ళీ వీసా పాస్పోర్ట్ అని చూపించి అక్కడ కూర్చొని అక్కడ వెయిట్ చేసి మొత్తం ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసి అప్పుడు విమానం ఎక్కాలి. మరి దేవుని సన్నిధికి రావాలంటే మరి ఏదన్నా భయం ఉందా మనకి? 2025 సంవత్సరాలు అంటే మన జీవితంలో ఎన్నో మార్లు
టయానికి రావాలి, టయానికి రావాలి, ఒకటో పాట, రెండో పాట, మూడో పాట, ఆమేన్, ప్రార్థన అయిపోయింది, తర్వాత వాక్యం అయిపోయింది, 9 గంటలకు వాక్యం అయిపోద్ది, 9:15కు వాక్యం అయిపోద్ది, వెళ్ళాలి, పరిగెయ్యాలి, పరిగెయ్యాలి, పరిగెత్తుతూనే ఉన్నాం. మన ఆశీర్వాదాలు కూడా అంతే పరిగెత్తూనే ఉన్నాయి. మనం ఆశీర్వాదాలు పొందలేకపోతా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే మనం దేవుని యందు మనం భయం లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? దేవుని యందు మనం భయభక్తులు కలిగినప్పుడు దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధికి రావటానికి అంత భయం లేకుండా జీవిస్తూ ఉన్నాం మనం. మళ్ళీ అదన్న ఆ మాట అన్న బాధే. మళ్ళీ నా గురించే చెబుతుంది. నేనేగా దేవుని సన్నిధికి వస్తానంది, నేనేగా మానేస్తుంది, నేనేగా టీవీలు చూస్తుంది, నేనేగా ఫోన్లు చూస్తుంది, నేనేగా బజార్లు అంటే తిరుగుతుంది అనుకుంటాం మనం. చూడండి, ఈ లోకంలో భయం లేని భక్తిని మనం చేస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమని? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. మనం జ్ఞానం అనుకుంటున్నాం కాబట్టి దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం, ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం, వాక్యాన్ని చదవలేకపోతా ఉన్నాం, మన కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకొని రాలేకపోతా ఉన్నాం. మరి మనం ఎట్లా మన జీవితాల కార్యాలు జరుగుతాయి? భయం లేని భక్తి మనం చేసేవారుగా ఉన్నాం. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని? అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. మనకి ఆరోగ్యం కావాలి అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి, భయాన్ని కలిగి ఉండాలి. భక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మందిరాన్ని చూసి లెంపలేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రార్థనా మందిరం అనగానే ఇట్లా అనుకుంటారు. ఎందుకు? భక్తి ఉంది, భయం లేదు. మన జీవితంలో భయాన్ని కలిగి ఈ లోకంలో జీవించేవారుగా. ఎందుకంటే భయము, భయభక్తులు అని ఇక్కడ రాస్తూ ఉన్నారు. అందుకే ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భయభక్తులు అనే విషయాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాశారంటే, ఆ మాటకి ఇంగ్లీష్ బైబిల్లో హెల్త్ ఎవర్ నావెల్ అని రాసి ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో నావెల్ అంటే నాబి అని అర్థం. భయభక్తులు అనే మాటకి ఇంగ్లీష్లో నావెల్ అంటే నాబి అనే పదాన్ని తెలుగులోనికి భయభక్తులు అన్నట్లు రాశారనమాట. ఈ నాభి అనే దానికి స్పెషాలిటీ ఏంటి? మనందరికి నాభి అంటే నాభిని మనం కలిగి ఉన్నాం కదా. ఈ నాభి అనేది మన శరీరంలో కేంద్ర బిందువై ఉంది. అంటే మన శరీరంలో సెంటర్ పాయింట్ ఏదంటే నాభే. ఒకవేళ తల్లి గర్భంలో మనం ఒక బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఆ యొక్క నాభి ద్వారా ఆహారాన్ని ఆ తల్లి సప్లై చేస్తూ ఉంటుంది. అందుకే చూడండి యేసుకేలు గ్రంథం 16వ అధ్యాయము, యేసుకేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. 16:4. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. చాలు. చూడండి, ఇక్కడ నాభి సూత్రము కోయబడలేదు అనే మాట రాస్తా ఉన్నారు. నాభి సూత్రము అనేది తల్లి గర్భంలో మనందరం నిస్సహాయ స్థితిలో ఉంటాం, మనకేం తెలియదు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఈ నాభి ద్వారా మనం కనెక్ట్ చేయబడి ఉంటాం. తల్లి ఆ బిడ్డ వాళ్ళిద్దరికి సంబంధం కలిగి ఉంటుంది. ఈ నాభి ద్వారా ఆ తల్లి కడుపు నుండి ఆ యొక్క ఆహారం కానీ లేదంటే తనకు కావాల్సిన ప్రతిదీ ఆక్సిజన్ కానీ సమస్తం సప్లై చేస్తూ ఉంటాడు దేవుడు. చూడండి, అది ఎట్లా జరుగుతుందో మన ఎవరికి తెలియదు. చూడండి, అందుకే ఇక్కడ చూడండి, అక్కడ నాభి సూత్రము కోయబడలేదు. అంటే నాభి అనేది మనం పిండంగా ఉన్నప్పుడు మనం తల్లి మీద ఏ విధంగా అయితే ఆధారపడి జీవిస్తామో అదే విధంగా మనం దేవుల్లో ఉండాలి. అందుకే అక్కడ భయభక్తులు అనే దానికి అక్కడ రాశారు. ఏమని రాశారంటే హెల్త్ టు యువర్ నోవెల్ అనే మాట రాశారు. హెల్త్ టు యువర్ నోవెల్ అనే మాట రాస్తా ఉన్నారు. అంటే మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క భయభక్తులు అనేది చిన్న పిల్లగా ఉన్నప్పుడు లేదంటే పిండంగా మనం ఉన్నప్పుడు ఆ యొక్క నాభి సూత్రం ద్వారా తల్లితో ఎలాంటి సంబంధాన్ని మనం కలిగి ఉంటామో అదే సంబంధాన్ని మనం దేవునితో మనం కలిగి ఉండాలి. మరి మన సంబంధం ఎట్లా ఉంది? దేవునికి మనకి సంబంధమే లేదు. ఎట్లా జీవిస్తూ ఉన్నామంటే
నువ్వెవరు నేనెవరు? ఏదన్నా రోగం, పెద్ద రోగము, చిన్న రోగము, ఏదో ఒక శ్రమ, కష్టం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తు వస్తాడు. దేవా తండ్రి, ఏదైనా ప్రమాదం నుండి మనం బయటపడ్డ వెంటనే దేవుడు గుర్తు చేస్తాడు. అయ్యా దేవా అనుకుంటాం, నీకు పలహారం పెట్టాలి అనుకుంటాం, అంతే, అంతటితో కట్ అయిపోద్ది. చూడండి, మన జీవితంలో భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, దేవుని యొక్క భయం వల్ల మనకి ఆరోగ్యం వస్తుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క భయం మనలో లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తల్లి ఏ విధంగా అయితే ఆ యొక్క బిడ్డకి ఆ యొక్క నాభి ద్వారా ఏ విధంగా అయితే సప్లై చేస్తూ ఉంటుందో, అదేవిధంగా దేవుని ద్వారా మనం సమస్తాన్ని మనం పొందేవారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఎప్పుడైతే ఆ విధంగా మనం ఈ లోకంలో జీవిస్తామో మన జీవితాలు ఎట్లా ఉంటాయంటే, చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయము, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం తీసిన చదవండి. 22, 24. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. 24. నాకు దేహంలో బాగులేదని అందులో నివసించు వాడెవడను అన్నాడు, దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు లేదంటే దేవుడు మనకి న్యాయాధిపతిగా ఉంటారో, లేదంటే శాసనకర్తగా ఉంటారో, లేదంటే మనకు రాజుగా ఉంటారో, అలాంటి టైంలో మనం ఏమని స్టేట్మెంట్ ఇవ్వగలుగుతామంటే, నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడను అన్నాడు. ఈ లోకంలో ప్రతి మనిషిని ఏమంటాడంటే, అయ్యా బాగుండావా అనేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఎవరు ఆ మాట అడగట్లా. ఒకవేళ అడిగితే ఏమన్నారంటే, అయ్యా ఏం బాగయ్యా, మొన్న షుగర్ వచ్చింది, అయ్యా బీపీ అయ్యా, ఏందయ్యా రోజుకు 4 ట్యాబ్లెట్లు వేస్తున్నాను, ఏందనయ్యా అట్లా అట్లా నడిపిస్తున్నాను అంటారు. కానీ మేము చిన్నతనంలో అప్పుడైతే చక్కగా చెప్పేవాళ్ళు, బాగున్నావా, ఎట్లా ఉన్నావు అనేవాళ్ళు, చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారంటే, ఎవరిని అడిగినా అయ్యా ఏం బాగాల అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. అందుకే మనం దేవుణ్ణి మనం ఎట్లా ఉండాలంటే, దేవుడు మనకి న్యాయాధిపతిగా ఉండాలి. న్యాయాన్ని మన చేతుల్లోనికి మనం తీసుకోకూడదు. మనం పెద్ద పెద్దగా అరిసేవారుగా ఉండకూడదు. మనం పెద్ద పెద్దగా పోట్లాడేవారుగా ఉండకూడదు. మనం వాళ్ళ మీద తిరగబడేవారుగా ఉండకూడదు. వాళ్ళ మీద మనం యుద్ధం చేసేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే ఇవన్నీ చేస్తాం. పెద్ద పెద్దగా అరుస్తాం. ఎంత నోరు, చూడండి, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంట. మన నోరేం బాగోదు. మరి మన నోరు బాగోకపోతే ఒకవేళ మొహమాటానికి పలుకుతారు, ఏమని, అమ్మ బాగున్నావంటే అంతే, అంతవరకే. అరే పలానోళ్ళు మంచోళ్ళు కాదురా. చూడండి, మన పేరు, మంచి పేరు మనం తెచ్చుకోవాలి. ఎవరైతే దేవుణ్ణి న్యాయాధిపతిగా ఈ లోకంలో పెట్టుకుంటారో వారు ఎప్పుడు కూడా తొందరపడేవారుగా ఉండకూడదు. తొందరపడితే మనకు ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం. ఈరోజు గుంటూరు నుండి నేను గుంటూరు నుండి వచ్చేటప్పుడు ఒకతను కారు స్పీడ్గా వచ్చి సడన్గా స్పీడ్ బ్రేకర్ దగ్గర పక్కకి తిప్పేశాడు. చూసుకోవాలా పాపం, ఆయన పక్కన ఒక ఆటో ఉంది. ఆటో కరెక్ట్గా బంపర్కి అక్కడ తగిలింది. సగం బాగా డ్యామేజ్ అయిపోయింది. చూడండి, ఏమనుకున్నాడు, వెళ్ళిపోవాలి, స్పీడ్ పరిగేయాలి అనుకున్నాడు. టక్మని తిప్పాడు, ప్రమాదం జరిగిపోయింది. చూడండి, మన జీవితంలో ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదా అని మనం పక్కకు పోయేవారుగా ఉండకూడదు. దాన్ని దాటేవారుగా ఉండాలి. దేవుణ్ణి అడగాలి, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, నేనేం చేయాలి అని నిదానంగా మనం వెళ్ళేవారుగా ఉండాలి. ఈ సమస్యలను ఎట్లా వెళ్ళాలని మనం దేవుని మీద మనం ఆధారపడేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఇక్కడ, న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త. శాసనకర్త అంటే ఏంటి? దేవుడు చెప్పిన ప్రతి మాట మనం వినాలి. వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి. మనం వాక్యానుసారంగా జీవించకుండా మనుషుల వైపు చూస్తూ పలానా అనుకుంటే మనం ఈ లోకంలోనే ఉంటాం, పరలోకం కూడా వెళ్ళలేం. ఎప్పుడూ కూడా మనుషుల వైపు మనం చూడకూడదు, దేవుని వైపు మనం చూడాలి. ఎప్పుడైతే మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉంటామో అప్పుడు మనుషులు మనకు వ్యతిరేకం అయిపోతారు. ఒకవేళ మన గురించి అంటారు, ఏమని, అయ్యా నువ్వు అసలు నా మాటే అనమంటారు. ఒకవేళ ఆ మాట అన్నా సరే దేవుని దృష్టిలో మనం కరెక్ట్గా ఉంటే దేవుడు మన తల ఎత్తేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన మనకి శాసనకర్తగా ఉండాలి. మన రాజు అంటే ఎట్లా ఉంటాడు? పరిపాలించే రాజు. మనకు ఎట్లా ఉందంటే ఈ లోకం మనకు రాజుగా ఉంది. టీవీ రాజుగా ఉంది, ఫోన్ రాజుగా ఉంది, లేదంటే మంచం రాజుగా ఉంది,
సుఖం, శరీరం రాజుగా ఉంది. లేదంటే మనం రోడ్లంలో తిరగటం ఒక రాజుగా. చూడండి, ఈ లోకంలో మనం దేవుడు రాజుగా ఉండవలసిన మనము ఈ లోకంలో కలిసిపోయి ఆయన మర్చిపోతా ఉన్నాం. అందుకంటున్నాడు ఇక్కడ చూడండి, నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడను అన్నాడు. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవించేవారుగా ఉంటారో, వారు ఎప్పటికీ కూడా నా శరీరంలో బాగోలేదు అనే మాట రాదు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం దేవుని యందు మనం భయం కలిగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. భయం అంటే ఎట్లా ఉండాలంటే ఏదో నామకార్థమైన భక్తి మనం చేయకూడదు. భయాన్ని కలిగిన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. తర్వాత మన జీవితంలో మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏంటంటే, చూడండి, ఈ లోకంలో మన యొక్క మాటలు ఎట్లా ఉంటాయంటే కఠినంగా మనం మాట్లాడతాం మన పక్కన వాళ్ళతో కానీ. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం చదవండి. 16:24. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ సామెతల గ్రంథంలో ఏమని అంటా ఉన్నారు? ఒకసారి చదవండి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి. చూడండి, ఇక్కడ తర్వాత ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇక్కడ చూడండి, ఒక మాట మనకు కనబడుతుంది, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి. అంటే మనం మాట్లాడే మాట ఎట్లా ఉండాలి? ఇంపైన మాటలు మనం మాట్లాడేవారుగా ఉండాలి. కంపైన మాటలు మనం మాట్లాడకూడదు. మనం నోరు తెరిస్తే అంత కంపే. మంచి మాట ఒక్కడ మాట్లాడడం. మనం మంచి మాటలు ఏముండవు. ఒకళ్ళ గురించి ఎప్పుడు ఆడిపోసుకోవటమే, ఒకళ్ళ గురించి ఎప్పుడు చెడు చెప్పటమే. దాన్ని మనం ఏమనుకుంటాం తెలుసా? మనం విమర్శకులు అనుకుంటాం, లేదంటే మనం సలహాలు ఇచ్చేవాళ్ళం అనుకుంటాం, నేను చెబితేనే వాళ్ళందరూ మారిపోతున్నారు అనుకుంటాం. కాదు. చూడండి, లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంపైన మాటలు మనం మాట్లాడాలి. అందుకంటున్నాడు ఇక్కడ ఏమని, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. అంటే ఆరోగ్యకరమైన మాటలు మనం మాట్లాడేవారుగా ఉండాలి. చూడండి, ఒకవేళ ఎవరన్నా ఏదన్నా బాధపడతా ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పాలి? ఒకవేళ కాలే ఇరిగింది అనుకోండి, కాలు ఇరిగి మంచంలో ఉండారు, మనం వెళ్ళి ఏం చెప్పాలి? అర్రే, కాలు ఇరిగిపోయింది, ఇంకేం చేస్తావు, దేవుడు ఎంత దెబ్బ కొట్టాడు అనకూడదు. మనం వెళ్ళి ఏం కాదమ్మా, కాలే, ఏమైంది, దేవుడే స్వస్థపరుస్తాడు. చూడండి, మనం రెండు ఒక నోటి నుండి మనం మాట్లాడతాం. ఏమని? అయ్యో, నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు, ఏంది దేవుడు నిన్ను ఇదేనా చూస్తుంది అన్నావు అనుకోండి, అది ఎట్లా ఉంటుంది? కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడని చెబితే ఎట్లా ఉంటుంది? రెండు ఒక నోటి నుండేగా. మన జీవితంలో ఇంపైన మాటలు మనం మాట్లాడేవారుగా ఉండాలి. చూడండి, మన జీవితంలో మన యొక్క మాట కత్తిపోటు వంటి మాటలు గలవు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, మన యొక్క నోటి మాట ద్వారా మనం ఎదుటి వాళ్ళని బ్రతికించేవారు అవుతాం. మన యొక్క నోటి మాట ద్వారా మనం ఎదుటి వాళ్ళని చంపేవారు అవుతాం. మనం ఒకవేళ ఉద్యోగం పోయింది, ఏం చేయాలో తెలియట్లే, ఉద్యోగం పోయిందంటగా అన్నాం అనుకోండి, ఇక ఆడేం చేయాలి? ఏలి చెట్టుకి వేసుకుని ఊరేసుకుంటాడు. ఆడికి ఏం చేయాలి తెలియక, ఏముంది బ్రదర్, ఉద్యోగం తీసే, మంచి వ్యాపారం పెట్టుకోవచ్చు, దేవుడు అన్నాడు మనకి, ఏంది చదువులు ఏముంది, 10th క్లాస్ చదివిన వాళ్ళు పెద్ద పెద్ద లక్షలు సంపాదిస్తున్నారు, దేవుడు మనకు తోడు అన్నాం అనుకోండి. చూడండి, ఒకే నోటి నుండి ఒక మనిషి చంపడానికి అదే మాట వాడుతున్నాం, ఒక మనిషి బ్రతికించడానికి అదే మాట మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఇంపైన మాటలు మనం మాట్లాడేవారుగా ఉండాలి. మనం దేవుడిని నమ్ముకునేవారుగా ఈ లోకంలో నమ్ముకున్న వారుగా ఉన్నాం. మన నోటి నుండి ఎప్పుడు మనం తప్పుడు మాటలు మాట్లాడేవారుగా ఉండకూడదు. ఎప్పుడు మనం లేని మాటలు మనం మాట్లాడేవారుగా ఉండకూడదు. మన నోటి వలన మనం ఆశీర్వదించబడేవారుగా ఉండాలి. ఆశీర్వాద కారకంగా మన యొక్క జీవితంలో మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండదు. చూడండి, బైబిల్లో మనం ఏ విధంగా జీవించాలి అనే విషయాల గురించి చాలా విషయాలు రాసి పెట్టారు. అవన్నీ మనం తెలుసుకొని ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఏమంటా ఉన్నారు? ఇంపైన మాటలు ఏంది? ఆరోగ్యకరం అంటా ఉన్నారు. చూడండి, ఇదే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం చదవండి. 4:22.
దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. ఏంటది దొరికేది? దేవుని మాటలు, జ్ఞానము కలిగిన మాటలు. దేవుని మాటలు ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే ఆసక్తిగా వింటారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో, దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేసేవారుగా ఉన్నారు. ఆయన వారి జీవితాల్లో ఆరోగ్యం, వారు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా దేవుడు బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి ఈ లోకంలో ఆయన యొక్క శక్తిని ఆశ్రయించలేని వారుగా జీవిస్తూ ఉన్నాం. చూడండి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, దొరికిన వారికి. ఎవరికి దొరికేది? ఆయన రక్షణ దొరికిన వారికి, ఆయన వాక్యం దొరికిన వారికి. ఏం జరిగింది అక్కడ? దొరికిన వారికి అవి జీవమును, జీవము. ఈ లోకంలో మనం జీవంతో ఉండాలంటే, ఈ లోకంలో మనం ప్రశాంతంగా మనం జీవించాలంటే, సమృద్ధిగా మనం జీవించాలి అంటే యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకోవాలి. ఆయన మన జీవితాల్లో కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. చూడండి, మన మందిరం విషయంలో ఆయన గొప్ప దేవుడు. ఆయన చూడండి మనం ఒక రాడ్ ఒకటి తీసుకొచ్చాం, స్టీల్ రాడ్ ఒకటి తీసుకొచ్చి వెనక ఏదో కట్టను కట్టుకుందామని అనుకున్నాం. దేవుడు ఒకళ్ళు నడిపించి వారి ద్వారా కట్టను వద్దయ్యా, వెనకాల మంచి వాక్యం ఉండాలి, మంచి ఫ్లెక్స్ ఉండాలి, మంచి బోర్డు తయారు చేయాలి. అదే మనం వెనక చూస్తూ ఉన్నాం. ఈ ఫ్రేమ్ అందుకే పెట్టింది అక్కడ, మంచిగా ఉండాలి అని చెప్పి ముందుకు వచ్చారు. అదే నా పేరేం చెప్పొద్దు, దేవుని విషయం అది. చూడండి ఆసక్తి. చూడండి, మన జీవితంలో మనం అడిగే వాటికంటే, ఊహించని వాటికంటే ఆయన ఎక్కువగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇది చేపించడానికి దగ్గర మన పొన్నూరులో అడిగితే 5,700 అయిద్దని చెప్పారు. ఫ్రేమ్ 3,000, దానికి ఒక 2,500 ఆ ఫ్లెక్స్కి, 5,500 ఖర్చు. చూడండి, మనం సింపుల్గా ఆ 260 రూపాయల రాడ్ తీసుకొచ్చి ఏదో కట్టలు నేద్దాం అనుకున్నాం. చూడండి, మన దేవుడు. అందుకే మనం దేవుణ్ణి కలిగిన వారుగా ఉండాలి. మన కుటుంబంలో మనం కార్యాలు చూడాలంటే మనం ఆసక్తి కలిగి ఉండాలి. మనకు ఆసక్తి లేకపోతే దేవుడు కార్యాలు ఎట్లా చేస్తాడు? మన ఆసక్తి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుని కార్యాలు మనం చూడగలం. ఆసక్తి లేకుండా మనం భక్తి చేస్తే దేవుడు మన యొక్క కుటుంబాల్లో కార్యాలు చేయలేరు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకన్నాడు ఇక్కడ, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాట ద్వారా మనకు ఆరోగ్యము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాటలు వినడానికి ఇక్కడికి మనం వచ్చాం. మనకు టీవీలు లేకో, లేకపోతే మనకు ఫోనులు లేకో, మనం బజారులు లేకో, మనకు అరుగులు లేకో మనం దేవుని సన్నిధికి రాలా. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాం. దేవుని మాటలు మనం వింటా ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అనే విషయాన్ని మనం గ్రహించాం. మనం భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. తర్వాత చదవండి 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. ఏం కాపాడుకుంటాం? మన బంగారాన్ని మనం కాపాడుకుంటాం, మన ఇంటిని మనం కాపాడుకుంటాం, మన బిడ్డల్ని మనం కాపాడుకుంటాం. అవసరమైన దాన్ని మనం వదిలిపెడతా ఉన్నాం. మన హృదయాన్ని మనం కాపాడుకునేవారుగా ఉండాలి. ఎంతమంది కాపాడుకుంటా ఉన్నారు? బాప్తీసం తీసుకున్న వాళ్ళే సంఘ ప్రార్థనకు రాలేకపోతా ఉన్నారు. ఏది మన యొక్క మాదిరికరమైన భక్తి? ఏది? పేరుకు మనం చెప్తాం 40 సంవత్సరాల విశ్వాసిని. ఏం చేసుకోను 40 సంవత్సరాలు అనుభవం? ఏం చేసుకోను? దేవుళ్ళు మనం కార్యాలు చూసేవారుగా ఉండాలి. ఒకవేళ అంటారు, అంటే అనొచ్చేమని, ఏందయ్య నీ, నా వయసు అంత లేదు, నీ అనుభవం అంటారు. మన జీవితంలో దేవుడు కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. అందుకే మన యొక్క హృదయాన్ని భద్రం చేసుకునేవారుగా ఉండాలి. భద్రముగా కాపాడుకొనుము. కాపాడుకోవాలి మన యొక్క హృదయాన్ని. ఎవరైతే కాపాడుకునేవారుగా ఉంటారో వారు దేవుని సన్నిధిలో ఉంటారు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో దేవుడు వారికి ఆరోగ్యాన్ని ఇస్తారు. ఎవరైతే ఆరోగ్యాన్ని పొందుతారో వారు రక్షణ పొందేవారుగా ఉంటారు. చూడండి, మనం దేవుని సన్నిధిలో గంట ఉన్నాం కదా, హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఒక రోజు ఉంటే ఎంత ఖర్చు అయింది మనకి? లక్షలే. ఇప్పుడు ఏమి లేదు, లక్షలు పోసి రావాలి. ఏమీ లేకపోయినా ఆపరేషన్ అంతే, వెళ్ళటం ఆపరేషన్. అనుభవంతో చెప్తా ఉన్నా, నాకు జరిగింది. వెళ్ళంగానే ఆపరేషన్ అయ్యాక మళ్ళీ దేవుడు అనగానే ఏం మాట్లాడుతున్నాం మీరు అంటున్నారు. చూడండి, మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అద్భుత కార్యాలు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన యొక్క హృదయాన్ని మనం కాపాడుకునేవారుగా
ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి మన జీవితంలో అందుకే చూడండి మనం ఈ లోకంలో సంతోషంగా జీవించాలి, సమాధానంగా జీవించాలి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు చూడండి. 17వ సామెతల గ్రంథం 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం చదవండి. 17:22. సంతోషము గల మనసు ఆరోగ్యకారకము, నలిగిన మనసు ఎముకలకు ఎండు కలుగజేయును. చూడండి ఎలాంటి మనసు మనం కలిగి ఉండాలి? సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో మనం ఉండాలి. కొంతమంది టీవీలో ప్రోగ్రాం చూసి ఎంత సంతోషపడతారు, ఎంత పెద్ద పెద్ద నవ్వుతారో మనకు అర్థం కాదు. వాళ్ళు ఎందుకు నవ్వుతారో మనకు అర్థం కాదు. అక్కడ నవ్వాల్సినంత విషయం ఏమి ఉండదు, అయినా నవ్వుతారు. నవ్వు తెచ్చుకొని మరీ నవ్వేవారుగా ఉంటారు. ఆ సంతోషం మనం ఎక్కడ సంతోషించాలి? దేవుని సన్నిధిలో మనం సంతోషించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం సంతోషించవలసిన మనము ఎక్కడ సంతోషిస్తూ ఉన్నాం? లోకంలో సంతోషిస్తూ ఉన్నాం. అందుకే మనకు ఆరోగ్యం బాగోట్లా. కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ మాట. నిజం ఎప్పుడు కష్టంగా చేదుగానే ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యం బాగుండాలి అంటే మనం సంతోషకరమైన మనసును కలిగి ఉండాలి. ఎందుకన్నాడు, సంతోషము గల మనసు ఆరోగ్యకారకము. ఆరోగ్యకారకము, సంతోషకరమైన మనసు మనం కలిగి ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. మరి ఎంతమంది దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు? దేవుడు మనకు రక్షణ ఇచ్చారు. ఆయన ఆ రక్షణ మనం జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. మరి ఎంతమంది కాపాడుకుంటున్నారు? నూనె నింపుకోవాలి, ఆరిపోద్ది. రేపు దేవుడు వస్తే అకస్మాత్తుగా దేవుడు వచ్చి రండి అన్నారు చెప్పారనుకోండి, మన సిద్ధుల్లో నూనె ఉండదు. అయ్యా నూనె లేదు, ఎక్కడ కొనుక్కోవాలి? దేవుని మందిరానికి రావాలి, దాన్ని సిద్ధపరచుకోవాలి. అయ్యా మంగళవారం గురువారం నూనె పోస్తున్నారుగా, తెచ్చుకున్నావా నూనె ఏది అంటారు రేపు. అయ్యా నూనె నేను వెళ్ళలేదయ్యా, నేను ఇంట్లో పడుకున్నాను, పనికిళ్ళి వచ్చాను కంటే దేవుడు మాట వినడు. అందరికీ న్యాయాధిపతి ఆయన, అందరిని ఒకేలాగా చూస్తాడు. ఒకళ్ళ ఇంట్లో కూర్చొని బైబిల్ మొత్తం తిరగేసానని ఒప్పుకోడు దేవుడు. ఆయన సన్నిధిలో మనం భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి మనం నూనెని సిద్ధం చేసుకునేవారుగా ఉండాలి. సిద్ధపాటు కలిగిన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. మనిషి రెడీగా ఉండాలి. ఒకవేళ ఈ క్షణంలో యేసుక్రీస్తు వారు వస్తే నేను వెళ్ళిపోవాలి అనే ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి సంతోషకరమైన మనసును మనం కలిగి ఉండాలి. అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం జీవించేవారుగా ఉంటామో అప్పుడు మనకి ఆరోగ్యము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఆ మాట మరి ఎట్లా మనం టాలీ చేసుకోవాలి? చూడండి సామెతల గ్రంథంలో చెప్తారా అదే మాట. 12వ అధ్యాయము 18వ వచనం చూడండి. 12:18. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. చూడండి ఇక్కడ ఒక 2 మాటలు మనకు కనబడతా ఉంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు ఒక మాట అన్నారు కదా. అదే వచ్చిన ఇంకొక మాట అన్నారు, ఏమని? జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఎవరు ఈ జ్ఞానులు అంటే? ఎవరు? దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారే జ్ఞానులు. ఈ జ్ఞానులు ఎవరు అంటే దేవుని సేవకులు. దేవుని సేవకులు అనగానే వాక్యానుసారంగా జీవించేవారే. మళ్ళీ అక్కడ కండిషన్ ఉంది. సేవకులకి అపొస్తలుడైన పౌలు గారు కొన్ని కండిషన్స్ పెడతారు. ఎవరైతే పెద్దలుగా ఉండాలో, ఎవరైతే సేవకులుగా ఉండాలో, ఎవరైతే పరిచర్య చేయాలో వాళ్ళందరికీ క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉంటేనే అది సేవకుడైనా, పెద్దలైనా, పరిచారకులైనా, ఎవరైనా సరే. ఇప్పుడు ఏమవుతుందంటే వీటన్నింటిని మనం పట్టించుకోవట్లా. చూడండి మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో చెప్తారు చూడండి. అది మీరు ఇంటి దగ్గర చదువుకోండి. జస్ట్ ఒకసారి చూపిస్తాను. ఆ అధ్యాయం మొత్తంలో వాటి గురించే చెప్తా ఉన్నారు. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి మీరు చదువుకోండి. అక్కడ చదవండి. ఎవడైనను అధ్యక్షత నాశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే దేవుని సేవకులుగా ఉండాలి అనుకుంటా ఉన్నారో వారు నిందారహితులుగా ఉండాలి. అది ఫస్ట్ రాశారు. చూడండి, నిందారహితులు. ఒకవేళ ఎవరైనా ఆ సేవకుడిని నిందిస్తూ ఉంటే, అయ్యే సేవకుడు అన్న తర్వాత నిందలు కామన్గా అంటాం మనం, కామనే. ఒకవేళ మనం సరిగా లేకపోతే నిందలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు తర్వాత నిదానంగా చదువుకోండి.
నిందారహితుడు, తర్వాత ఏకపత్ని పురుషుడు, ఖచ్చితంగా ఒకళ్ళనే వాళ్ళు పెళ్లి చేసుకుని ఉండాలి. ఎవరైతే సేవకుడిగా ఉండాలో వాళ్ళు, అధ్యక్షుడిగా ఉండాలో చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. తర్వాత మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, వీటన్నీ చూడండి. తర్వాత 8వ వచనం చదవండి. అలాగుననే పరిచారకులు మానులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపాన శక్తులను దుర్లాభము అపేక్షించు వారునై ఉండక. పరిచారకులు అంటే దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు. చూడండి, అన్ని కండిషన్లు ఉన్నాయి. మరి ఎన్ని వదిలేసి నా ఇష్టానుసారంగా చేస్తా ఉన్నాం అనుకోండి, అక్కడ మనం అభివృద్ధి పొందలేం, దేవుని కార్యాలు మనం చూడలేం, మన బ్రతుకులు అంతే ఉంటాయి, మనకు ఆరోగ్యం చెడిపోద్ది. ఆ విషయం మనం కూడా అర్థం కాదు. అనుకుంటాం, అయ్యో నేను ప్రార్థనకి వెళ్తున్నానే, దేవుడు నాకు ఎందుకు అనారోగ్యం ఇచ్చాడే, నేను ఇంతకు ముందే బాగున్నాను. కరెక్టే, ఆ మాట కరెక్టే. ఇంతకుముందు నీ యొక్క ఆరాధన ఎట్లా ఉంది, నువ్వు ఏ విధంగా జీవించావు, ఎలాంటి సహవాసంలో ఉన్నావు, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావు. చూడండి, మన యొక్క ఆరోగ్యం విషయం చాలా జాగ్రత్తగా చెప్తూ ఉన్నారు బైబిల్లో. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన ఆరోగ్యం అనేది మన యొక్క భయభక్తులను చూపిస్తూ ఉంది. చూడండి, దేవుడు ఆషామాషిగా రాయలే బైబిల్ అంటే. ఈ లోకంలో ఆషామాషిగా అనుకున్న వాళ్ళందరూ ఆషామాషిగానే ఉంటారు. ఈ యొక్క లోకపు ఆచారాలు పెట్టేవాళ్ళు ఆచారాలతోనే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఎందుకంటే వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. తర్వాత ఇంకా చూస్తే మీరు 3వ అధ్యాయం మొత్తం మీరు చదువుకోండి, చాలా క్లియర్గా ఉంటుంది. అసలు 3వ అధ్యాయం 4వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ జ్ఞానుల మాటల వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఈ జ్ఞానులు అంటే ఎవరు చూడండి, 2వ రాజుల గ్రంథం చూద్దాం ఒకసారి. జ్ఞానులు అంటే ఎవరు మాటల వల్ల? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. ఇక్కడ ఒక మాట మనకు కనపడతా ఉంది. దైవజనుడు చెప్పినట్లు. దైవజనుడు ఎట్లయితే చెప్తాడో, దైవజనుడు వాక్యానుసారంగా జీవిస్తే, దైవజనుడు వాక్యం ప్రకారం ప్రకటిస్తే, దైవజనుడు భయభక్తులు కలిగి జీవిస్తే, నిందారహితుడిగా ఉంటే, ఈ యొక్క లోకాచారాలు మందిరంలో పెట్టకుండా ఉంటే దేవుడు కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. అదే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమని చూస్తూ ఉన్నాం? దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. మనకు ఆరోగ్యం ఎక్కడ ఉంటుందంటే, నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని వాక్యం లాగా ప్రకటించే దైవజనుడి దగ్గర ఆరోగ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఉండదు. అందుకే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏమని? దైవజనుడు చెప్పినట్లు. దేవుడు ఎక్కడైతే నీతిమంతులుగా జీవిస్తాడో ఆ దైవజనుడు వాక్యానుసారంగా జీవించి ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. చూడండి, ఇక్కడ ఎలీషా గారు చెప్తా ఉన్నారు. ఏమని? అయ్యా వెళ్ళి 7 సార్లు మునిగాయా అన్నాడు. అంతే. ఈ నయమాన్ గారు అనుకొని ఉండొచ్చు, ఏంది 7 సార్లు మునగమన్నాడు, మాకేమన్నా నదులు లేవా ఏంది, మాకు చాలా పెద్ద పెద్ద నదులు ఉండి, మంచి నదులు ఉండి, ఆడకే పోయి 7 సార్లు ఏం మునుగుతామని అనుకోవాలా. వెళ్ళాడు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, కోపం తెచ్చుకోవాలా. 4 సార్లు, 6 సార్లు మునిగాడు, రాలా. 7వ సారి మునిగిన తర్వాత స్వస్థ వచ్చింది. అప్పుడు ఆశ్చర్యపోయాడు. అయ్యో, నిజంగా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడే, నిజంగా జ్ఞాని. ఎందుకంటాడు అక్కడ జ్ఞాని అంటే ఎవరంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే దైవజనుడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దైవజనుని మాటల వలన ఆరోగ్యం కలుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఉండి అయ్యా నా కోసం ప్రార్థన చేయి అంటే దేవుడు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, మన సమస్యను తీసివేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే మనం ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసిన దగ్గర నుండి చాలా వార్తలు నేను వింటా ఉన్నా. మనం అవన్నీ చెప్పుకున్నాం అనుకోండి, వాక్యం చెప్పే టైం కూడా మనకు ఉండదు. అందుకనే వాటిని ఎవరు ఏది చెప్పినా మనసులో పెట్టుకొని అయ్యా నీకు వందనాలు, అయ్యి నువ్వు కార్యాలు చేస్తున్నా అని చెప్పి సైలెంట్గా ఉంటాయి. లేదనుకోండి అందరిలాగా మనం కూడా కలిసిపోతాం. కాబట్టి దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవజనుని మాట దేవుడు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా జీవించాలంటే చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము
ప- 15వ అధ్యాయము 26 వచనం చదవండి. నిర్గమాకాండం. ఆ, శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైతే దేవునిలో జీవిస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో, ఈ లోకంలో మనకి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. కాబట్టి సర్వమానవాళికి ఆరోగ్య దాత ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. మన యొక్క ప్రతి సమస్యను తీసివేసే దేవుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ విషయాన్ని మనం తెలుసుకొని వాక్యానుసారం ఏం లేదు. మనకి బైబిల్ ఏదైనా ఒక మిషన్ పని చేయాలంటే మనకి ఒక ఇస్తారు, ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్ చదివి ఆ పుస్తకంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఆ పుస్తకాన్ని ఆ వస్తువును ఆపరేట్ చేయాలి. అట్లా ఆపరేట్ చేస్తే ఆ వస్తువు కరెక్ట్గా పనిచేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో మనం కరెక్ట్గా పనిచేయాలి అంటే, ఈ లోకంలో మనం కరెక్ట్గా ఉండాలంటే దేవుడిచ్చిన జ్ఞాన గ్రంథం బైబిల్. ఈ బైబిల్ ప్రకారం మనం ఈ లోకంలో జీవించాలి. ఒకవేళ మనతో మన బంధువులు, మన మిత్రులు, లేదంటే రక్త సంబంధికులు, మన స్నేహితులు ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడు మన జీవితాలు మార్చే దేవుడుగా ఉన్నాడు. గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరం దేవుని వైపు చూద్దాం. ఈ 2026వ సంవత్సరంలో ఒకవేళ ఆరోగ్యాన్ని పోగొట్టుకొని మనం జీవిస్తూ ఉన్నావేమో, దేవుడు మరలా ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో మనం దేవుని వైపు చూద్దాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలోనైనా మేము ఆరోగ్యవంతులుగా జీవిస్తూ ఉన్నామంటే దానికి కారణం మీరే తండ్రి. మమ్మల్ని అందరినైనా పోషించే దేవుడిగా ఉన్నారు తండ్రి. మమ్మల్ని భద్రపరిచే దేవుడిగా ఉన్నారు తండ్రి. మాకు ఎలాంటి అనారోగ్యం రాకుండానైనా మా జీవితాల్లో మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు తండ్రి. ఈ 2025వ సంవత్సరంనైనా ఆ విధంగా నడిపించి 2026వ సంవత్సరంలో ప్రవేశపెట్టినైనా మీ సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకెవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీ ద్వారా ఆరోగ్యం కలుగుతుంది అనే విషయాన్ని గమనించి తండ్రి, భయభక్తులు కలిగి మీ సన్నిధికి వచ్చి వారు ఆరోగ్యవంతులుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇంకా తండ్రి, మంచి మృదువైన మాటలు మాట్లాడేవారుగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. రక్షణకర్తగా మిమ్మల్ని కలిగి ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, మీరు నాయన రాజుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీరు మాకు నాయన న్యాయకర్తగా ఉండమని అడుగుతూ ఉన్నా తండ్రి. మా యొక్క శరీరంలోనైనా ఎలాంటి అనారోగ్యం లేదు అని చెప్పేవారుగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. విశ్వాసంలోనైనా అంతకంతకు మేము అభివృద్ధి చెందులాగానే తగిన సహాయం దయచేయండి తండ్రి. అన్ని విషయాల్లో వర్ధిల్లే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా, నూరంతలుగానైనా దీవించి ఆశ్రయించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరికి నైనా ఆరోగ్యాన్ని కలుగు చేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా ఎవరైతే సమస్యల్లో బాధపడుతూ ఉన్నారు తండ్రి, ఇంకా ఎవరైతే సమాధానం లేని స్థితిలో ఉన్నారు తండ్రి, ఇంకా ఎవరైతే నైనా ఆనందం లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మరలానైనా ఆ యొక్క మునుపటి స్థితి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మరలానైనా మీ సన్నిధిలో ఉండినైనా వారు అభివృద్ధి చెందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకనైనా మందిరంలోనైనా కుటుంబాల్లో మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా, మందిరంలో చేస్తున్న కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, మీరు నిజమైన దేవుడుగా ఉన్నారు తండ్రి. మీరు మాకు సహాయపడే దేవుడుగా ఉన్నారు తండ్రి. మా యొక్క ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా, మా యొక్క ప్రతి అనారోగ్యాన్ని తీసివేసిన ఆయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా ఎవరైతేనైనా ఆసక్తితో మీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ముఖ్యంగా వారికి మారు మనసును కలుగు చేయడం తండ్రి. వారినైనా మారు మనసు పొంది బాప్తీసం తీసుకునే భాగ్యాన్ని ఇవ్వండి. ఇంకెవరైతే బాప్తీసం తీసుకోకుండా జీవిస్తూ ఉన్నారు తండ్రి, అనేక సంవత్సరాల నుండి మీ సన్నిధికి వస్తూ ఉన్నారు నాయన, కానీ వారు బాప్తీసం తీసుకోలేదు తండ్రి. వారికి ధైర్యాన్ని పుట్టించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారు త్వరగా బాప్తీసం తీసుకొని మీరు రాకడ కొరకు సిద్ధపడేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఎత్తబడే గుంపులో వాళ్ళు ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి.
కుటుంబాలుగా బాప్తీసం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా నేను ఎవరైతే బాప్తీసం తీసుకొని మీ సన్నిధికి రాలేకపోయారో తండ్రి, వాళ్ళని క్షమించండి తండ్రి. వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారికి నేను ఆరోగ్యాన్ని కలుగజేయండి తండ్రి. సమస్యలో ఉంటే ఆ సమస్యలు తీసివేయండి తండ్రి. ముఖ్యంగా నాయన వారు ఆ యొక్క విశ్వాసం నుండి తొలగిపోయి నాయన మరలా విశ్వాసంలోనికి వచ్చి మీ సన్నిధిలో కనపడడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మేమందరం నాయన మీ సన్నిధిలో ఆసక్తి కలిగిన వారుగా ఉండే భాగ్యం దయచేయండి తండ్రి. యవ్వన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అవును తండ్రి, మీ సన్నిధిలోనైనా వారు వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు తండ్రి. ఆ పరీక్షల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి వారికి నైనా. మీ చిత్తమైతే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా నైనా వివాహాల కోసం ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు తండ్రి. వారి యొక్క జీవితాల్లో మంచి కుటుంబాలు జతపరచమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయా ముఖ్యంగానైనా వారందరూ మీ సన్నిధికి రావాలి తండ్రి. వారి లోకంలోనైనా లోకాచారాల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు తండ్రి. వారు ఆ విషయాన్ని గమనించినైనా ఇకనైనా నాయన మీ సన్నిధికి వచ్చేలాగా తగిన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, రోషం కలిగిన క్రైస్తవుల వలె ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. నా బ్రతుకుట నీ కొరకే అని చెప్పి వారు ఒక తీర్మానం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మీ సన్నిధిలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్న తండ్రి. ఇంకా నాయన ఎవరైతే పని చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఉంది తండ్రి. వారిని 30 60 100 దీవించి ఆశ్రయించండి తండ్రి. ఇంకా నాయన వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ యొక్క వృద్ధాప్యంలో వచ్చే సమస్యల్లో నాయన వారు నిలబడడానికి బలాన్ని కలుగు చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా ప్రతి విషయంలో వారికి సహాయపడమని అడుగుతూ ఉన్నా తండ్రి. ముఖ్యంగా నేను మందిరానికి వచ్చే ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు 100 దీవించి ఆశ్రయించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరితో మాట్లాడమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి కుటుంబాల్లో మీరు కార్యాలు చేయండి తండ్రి. వారు మీకు సాక్షులుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా నన్ను యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, వారు ఏ సమస్యలో ఉన్నారో మాకైతే తెలియదు తండ్రి. ఆ యొక్క సమస్యలు తీసివేయండి తండ్రి. ఆ యొక్క అనారోగ్యాన్ని తీసివేసినైనా వారు మీ యొక్క విశ్వాసంలో బలపడడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇప్పటివరకునైనా మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇప్పటివరకునైనా మీ సన్నిధి మాతో ఉంచినైనా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయా ప్రతి ఒక్కరికినైనా మీకు కంచే కాపుదల ఉంచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి ఉన్న మనకు తను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.